కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కను పాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండారావేరా. ఎవరా పూలే కదా అయిపోతుంది నీకు. రాసొద్దామా? సరే నీ కర్మ. కబ్బోట్లు ఇంగోటోళ్ళు ఉంది కూడా సరిపోయింది, లేకపోతే సతాయిచ్చి సంపుడుదా. గౌతమ్ కృష్ణ నిజంగా కృష్ణుడే, దొంగ. పైకి కనిపించడు కానీ నేనంటే చాలా ప్రేమ. తన మనసులో ఉన్న మాటని గ్రీటింగ్ కార్డ్ రూపంలో బయటపెట్టాడు. నేను వీలైనంత త్వరలో ప్రేమలేఖను అతనికి ఇవ్వాలనుంది. నీ బాలే సెంటిమెంట్ రా స్వామి. పెళ్లికైనా చెప్తావా లేక చేసుకోలేక చెప్తావా రా స్వామి? తను నీకోసమేం చేయలేదు, నా కోసమే చేసి తీసుకొచ్చింది. పాయసం వండింది మీకోసమే. మీ ఫ్రెండ్కి నేను మర్యాద ఇవ్వాలిగా. అంతేకాదు, ఇక నుంచి మీ ఇష్టాలన్నీ నా ఇష్టాలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏమంగడ మామ ఇది? ఐస్ క్రీమ్ పార్లర్, అదే ఐస్ షాప్. ఐస్ కింద పెద్ద అంగడి ఎందుకు? అదే మన ఊళ్ళో అయితే సేమియా ఐసు పాలేసు బండి మీద తెస్తాడు, భలే బాగుంటది. నువ్వు ఐస్ క్రీమ్ తినడానికి వచ్చినావా నా బుర్ర తినడానికి వచ్చినావా? బుర్ర బాగుంటదా మామ? అయితే తినేద్దామనేనా? మే నా బుర్రతో అమెరికాడికి చాలా పని ఉండదే, దాన్ని ఏం చేయొద్దా. నన్ను ఇట్లా బతకనే. పోదాం దారి అవుతే. ఏందిదే, మనమేనా గుడికి వచ్చినావా? రోడ్డు మీద నిలబడి దండం పెట్టుకుంటున్నావా? లేదండి, ఎక్కడో అంబులెన్స్ సౌండ్ వినిపించింది, అందుకే. అంబులెన్స్ సౌండ్ వినిపిస్తే దండం ఎందుకు పెట్టుకుంటున్నావా? పాపం, ఎవరో ప్రాణాపాయంలో ఉన్నారు కదండి. వాళ్ళ కోసం మనం దేవుడికి మొక్కితే ప్రాణాలు నిలబడతాయి. ఇక్కడ ఎంతమంది మొక్కితే వాళ్ళకంత క్షేమం. ఇట్లా దండం పెడితే అందరి ప్రాణాలు నిలబడేటట్టయితే హాస్పిటల్ అన్ని మూతపడిపోవాల్సిందే. ప్రాణాలు కాపాడేది డాక్టర్. పోయి డాక్టర్ దండం పెడితే కాపాడతాడు. అదేంటండి అలా అంటారు? వైద్యానికి కూడా మనకి దేవుడున్నాడు తెలుసా? వైద్యానికి దేవుడా? అవును, ధన్వంతరి. బానే రీసెర్చ్ చేస్తున్నావే. మీరు దండం పెట్టుకోండి, అంబులెన్స్ లో వెళ్ళిన మనిషికి ప్రాణాలు నిలబడతాయి. అలాంటి పిచ్చి పనులను చేయమని చెప్పొద్దా. ఆయన నీకు వినిపించింది అంబులెన్స్ సైరన్ సౌండ్ కాదు, మరి పోలీస్ జీప్ సైరన్. అవునా? బయటకు వస్తే వచ్చిన పని చూడ. పోలీస్ జీపులకి పోలీస్ స్టేషన్లకి దండం పెట్టొద్దు. చూసే జనం పిచ్చిదానం అనుకుని ఎర్రగడ్డకు పంపిస్తారా? ఎర్రగడ్డ ఏంటండి? తిరిగిపోయేదారిలో చూపిస్తాలే, పద. బాగా ఎండగా ఉండదు, చల్లగా ఏసీలో ఐస్ తిందాం దా. బ్రదర్, నాకు ఈ టేబుల్ ఓకే. అలాగే నువ్వు కొంచెం స్పెషల్ అటెన్షన్ చూపించు. ఇక్కడ మర్యాదలన్నీ బాగుండాలి. నేను నిన్ను స్పెషల్గా గమనించుకుంటానులే. చూడండి సార్, మీకు మర్యాద రామన్న 2 చూపిస్తాను. గుడ్ భలే అల్లుకుపోతున్నావయ్యా. ఏసీ కొంచెం పెంచవా? ఏసీ బాగా ఉంది కదా సార్. అందరికీ బానే ఉంటుందయ్యా. నేను కాస్త టెన్షన్లో ఉన్నాను కదా, చెమట్లు ఎక్కువ పడుతున్నాయి. మొహం తుడుచుకోండి సార్, మేడం వచ్చి చూస్తే జిడ్డు మొహం అనుకుంటారు. జిడ్డు మొహం ఏంటయ్యా? మర్యాద రామన్న 2 చూపిస్తానా? ఇదేనా మర్యాద? సారీ సార్, ఏదో ఫ్లోలో ఇలాంటి తప్పులు జరగకూడదు. ఆ తర్వాత నేను స్పెషల్గా గమనించడం కాదు, బిల్ ఎగ్గొట్టేసి వెళ్ళిపోతాను. కూల్ సార్, చల్లగా ఐస్ క్రీమ్ తినండి. ఏమరా బండి దగ్గరనే పరిగెట్టుకుంటూ వచ్చేసినావా? అప్పుడు ఐస్ క్రీమ్ లాగిచ్చేసినావా? లేదురా, ఏమున్నాయో చూస్తున్నాను. ఏమున్నాయా? అన్నీ ఉన్నాయిరా, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్. రండి మనం ఆర్డర్ చేద్దాం రండి. రేవతి గారు ప్లీజ్. అక్కడ పెట్టు. మామ, ఈ తూరిన హ్యాపీ బర్త్డేకి ఇట్ట గుండ్రంగా పుల్లల్లా ఉంటాయి కదా, ఇట్లాంటి కేక్ తీసుకురా. దాని మీద ఎర్రీ పెట్ట. అడ్నేలే
అరే సీను నీకేం కావాలరా? చాక్లెట్ రా. 1 చాక్లెట్. నీకు? నాకు తెలీదండి, మీరే ఏదో ఒకటి తీసుకోండి. నేను తీసుకుంటాను రా. ఒక వెనీలా, తర్వాత బటర్ స్కాచ్ ఒకటి ఇవ్వండి. ఇదా నాకు ఎర్రంగా ఉంటదే అది కావాలా? ఎర్ర బస్సు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు మే నువ్వా? ఓ మావా నాకు ఎర్రంగా అంటే ఇష్టమా? సీముల రక్తం చూసి చూసి టైప్ అయినావా? పదా కూర్చుందాం, వాళ్ళు తెచ్చిస్తారా? ఆర్డర్ తెచ్చేసేయండి దా. గుడ్ మార్నింగ్ సార్. ఆ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఉంటాను. ఏమనైనా అందరికి ఒకే తూరు గుడ్ మార్నింగ్ చెప్తే సరిపోదా? ఇన్ని తూర్లు అవసరమా? మర్యాద సార్. హ్యావ్ ఏ నైస్ అండ్ కూల్ ఐస్ క్రీమ్ సార్. ఎనీథింగ్ ఎల్స్ సార్? నథింగ్. నువ్వు బా, మళ్ళా పిలుస్తానా? థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఏ ప్లెజెంట్ డే సార్. ఎవడ్రా వీడు? మర్యాద రమణ పార్ట్ 2లో ఉన్నాడా? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎవడ్రా స్వామి వీడా? విచిత్రంగా ఉన్నాడా? సార్ ఇంకేమైనా ఆర్డర్ ఇవ్వనా సార్? ఇంకా తినేదే మొదలు పెట్లా, అప్పుడే ఇంకో ఆర్డరా? నువ్వు పోరా స్వామి, మళ్ళీ పిలుస్తావు. పో పో. ఎస్ సార్. హ్యావ్ ఏ నైస్ టైం సార్. పో. తినండి, కరగలో ఐస్ క్రీమ్ తినాలా? నిదానంగా తిందావరా, ఏసీ ఉందిగా. అవును కదా, మర్చిపోయినా. మావా నా పెద్దలు ఎర్రంగా అయినాయా? ఎర్రగానా? అవును మావా, మన ఊళ్ళో ఎర్ర సేమియా ఇస్తుంటే పెదాలంతా లిప్స్టిక్ పూసినట్టు ఎర్రంగా అయితే నాకు భలే ఇష్టం అట్ట ఎర్రంగా అయితే. ఎర్రగా అయ్యేదానికి ఇది సేమి ఐస్ కాదు. నువ్వు తిను గమ్మున. నీది బ్రహ్మాండమైన జాతకమయ్యా. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఈ అమ్మాయికి నీకు తప్పకుండా వివాహం జరుగుతుందయ్యా. నిజంగానా సార్? నీ రేఖలు చెప్తున్నాయా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం రట్ట చూస్తాండవా? నీ జాతకాలు పిచ్చుకోకూడదు కనిపించినాడా? వెంటనే పోవాలనిపిస్తుండే కదా. పో చెప్తే అవుతావా? పో. హలో సార్, నా పేరు శ్రీనివాస్. నాకు కొంచెం జాతకం. కూర్చో కూర్చో కూర్చో. ఏది నీ చెయ్యి చూపించు. సార్, నాకు నచ్చిన అమ్మాయితో నాకు పెళ్లి జరుగుతుంది కదా. అదేంటి సార్? నిజం చెప్పరా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి సార్. నీకు నచ్చిన అమ్మాయితో నీ పెళ్లి జరగదయ్యా. అదేంటి సార్ అలా అంటున్నారు? ఈ రేఖలు చూడు, ఇది భార్యాభర్తల రేఖ. ఈ రెండు అసలు ఎక్కడైనా కలుస్తున్నాయా? ఆశలు వదిలేసుకో. వీడు అప్సెట్ అయిపోయినాడా? ఏం బాబు జ్యోతిషా, నీ జాతకం నీకు తెలుసునా? నీ జాతకం కూడా తెలుసు. నీకు అమెరికా అంటే పిచ్చి కదా. ఉండు వస్తున్నా. అవును, బలవారు సార్ మీరా? చేతుల రేఖలు కూడా చూడకుండా బల చెప్పినారా? దానికి అరిచేయి చూడాల్సిన పని లేదు. నీ చేతి మీద ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ చూస్తే తెలిసిపోతా. కానీ అతను చెప్పింది మాత్రం నిజం. అతని రేఖలు కలవలేదు.
ఎనీథింగ్ ఎల్స్ సార్? మీరు ఇంకేమైనా నాకేం వద్దురా. ఏయ్ ఏయ్, అప్ప తెచ్చే. అట్లా తింటే కప్పు అరిగిపోతుందే. శ్రీనివాస్ గారు, జ్యోతిష్కుడు చెప్పింది పట్టించుకోకండి. మీకేంటండి, ఏ అమ్మాయికైనా మీరు నచ్చుతారు. నేను ప్రసన్న గురించి చెప్పాను. దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా? ఆల్రెడీ దానికి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చాను. నాకు తెలియకుండా ఇంట్లోంచి కదలటానికి వీల్లేదని కూడా చెప్పాను. ఓహో, మీరు చెప్తే మీరు గీసిన గీత దాటదన్నమాట. నేను గమనిస్తున్నానన్న భయంతో అయినా వాణ్ణి కలవకుండా ఉంటుంది. మెల్లమెల్లగా దాని తప్పు అదే తెలుసుకుంటుంది. తప్పు చేసేవాళ్ళెవరు తాము తప్పు చేస్తున్నాం అనుకోరు. మీ చెల్లెలు కూడా అంతే. ఇదిగో ఇదొకసారి చూడండి. ఏంటిది? ప్రసన్న సెల్ ఫోన్ బిల్లు. నేను తనని హెచ్చరించిన తర్వాత అర్ధరాత్రి 2-3 గంటల వరకు మాట్లాడినట్టు బిల్స్ చెప్తున్నాయి. డేటు, టైము, ఒక్కొక్క కాల్ ఎంతసేపు మాట్లాడిందో కూడా వివరంగా ఉంది. నేను మీకు చెప్పిన రోజు తనను వార్న్ చేశారు కదా. వార్న్ చేసిన డేట్లో ఒకసారి చూడండి ఎంతసేపు మాట్లాడిందో. ఇలాగే వదిలేస్తే అది చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. ఎక్కడికెళ్తున్నారు? సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా దాన్ని చెంపగలు కొట్టడానికి. దాన్ని కొట్టడానికి కాదు, మీకు ఈ కాల్ లిస్ట్ ఇచ్చింది. అన్నగా మీరేం చేయాలో అది ఆలోచించండి. ఏం చేయను? అమ్మా నాన్నతో ఈ విషయం ఎలా చెప్పగలను? పెద్దవాళ్లతో ఏది డైరెక్ట్ గా చెప్పకూడదు, ఇండైరెక్ట్ గా చెప్పండి. ప్రసన్నకి పెళ్లి చేద్దామని చెప్పండి. పెద్దవాళ్లతో ఏది డైరెక్ట్ గా చెప్పకూడదు, ఇండైరెక్ట్ గా చెప్పండి. ప్రసన్నకి పెళ్లి చేద్దామని చెప్పండి.
చాలా రోజుల తర్వాత కడుపు పగిలిపోయేటట్టు అవుతున్నారా స్వామి. బాగుందిరా సినిమా. ఈ ఇన్స్పిరేషన్ తో నేను కూడా మా పనుని హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఏం పేరు పెడతావరా? ఊపిరి తెచ్చే లంగ్స్ విత్ బ్యాగ్. నువ్వేంది మా ఇడున్నావా? ఇంకా నిద్ర పోలా? ఇప్పుడు టైం ఎంత? 10:30. అడిగింది నిన్ను కాదు, ఈ ఎర్రతేలుని. ఎర్రతేలా? ఎర్రతేలు కూడా నీ మాదిరిగా ఉంటదిలే. చెప్పు, ఇప్పుడు టైం ఎంత? 10:30. రేత్రి 10:30 అయినా కూడా ఇంకా మా మామని వదిలిపెట్టవా? ఈ టైంలో ఎందుకు వచ్చినావు? మై ఏంది నువ్వా? ఇద్దరం ఫస్ట్ సినిమా పోయిస్తున్నామా? ఈ రేత్రికి ఈయన పడుకోమని నేనే పిలిచిన. ఇప్పుడు రేత్రి కూడా కాపురం ఏంటేనా? మై ఏంది కాపురం అంటావా? ఓ మావా, నువ్వు ఓడితో మాట నేను చెప్పు కూడా నాతో మాట్లాడిదిలే. వాడా? నీకంతే మర్యాద, నువ్వు పారా. రే, నాకు బాగా మర్యాద ఇస్తుందిరా, నేను వెళ్తారా? రే నువ్వు ఉండరా స్వామి. మై వీడు కొత్త కారు కొన్నాడని కారులో కూర్చొని ఊరల్లో తిరిగితే వీడి డబ్బులతో ఐస్ క్రీమ్ కూడా తిని తుమ్ముతాన్నావా? మళ్ళా వీడిని తిడుతున్నావా? అసలు తిట్టాల్సింది నిన్ను. పరాయి మొగడు ముందు తిడితే బాగుండదని నేను తిట్టాల్సింది ఇట్లా నేను తిడతా ఉండా. వీడిని తిట్టడానికి నన్ను తిడుతున్నావా? అవును, నువ్వు గమ్మునుండు, మధ్యలో మాట్లాడబాక. ఇప్పుడు చెప్పు, వీడితో సినిమాకి ఎందుకు పోయినావు? సినిమా చూసి చాలా రోజులని పోయినాలేమే. నేను ఎన్ని రోజులు ఎన్ని తూర్లు అడుగుంటాను సినిమాకి తీసుకుపోమని. నన్ను తీసుకుపోకుండా నాకు తెలియకుండా వీడితో ఎందుకు పోయినావు? సరేలే, మనం ఇంకో రోజు పోదామా? ఇంకో రోజు పోయేది కాదు, ఈ రోజు నువ్వు నన్ను వదిలిపెట్టి పోయింది తప్ప కాదా? తప్పేలేమే. నీకు ఒక టికెట్ మీద 2 ఆటోలు పూర్తి మహిళా చిత్రం చూపిస్తాలే. పో. అది మళ్ళీ చూద్దాము, ముందు నువ్వు చూసిన సినిమా కాదు చెప్పు. ఏం నా సినిమా కదా? ఆ సినిమా చూసి నా కాలే వాసిపోయింది. ఇప్పుడు నేను ఆడ చెప్పేది. అయితే నాకు అది చూసి నేను పోయి నిద్రపోతా. జ్యూసా? జ్యూస్ అయిపోయింది మే. నువ్వేడనో దాచిపెట్టినావు, నేను అంతా ఎతికినా కనబల్లా. అయితే జ్యూస్ కోసం కాసుకొని ఉన్నావా నువ్వు? అవును, ఈ మామ టయానికి జ్యూస్ తాగకపోతే నరాలు జుయి జుయి అని లాగుతా ఉండే మావా. పాపం రా, ఏదో జ్యూస్ అడుగుతుంది కదా, ఇచ్చి పంపు. నువ్వు ఉండరా సామే, నీకేం తెలీదా? నువ్వు పోమే. ఈ మామ జ్యూసి మామ కాలు పట్టుకుంటా మామ జ్యూసి మామ జ్యూసి మామ ఈ ఒక్క తూరికి ఈ మామ జ్యూసి మామ జ్యూసి మామ జ్యూసి అమ్మా దీనికి చూసుకోవాలా? చూసుకోవాలా? అయ్యో దీని తప్పకి నేను చూసి తాగాల్సి వస్తుంది. ఈ జ్యూస్ ఏంట్రా? అదేరా స్వామి. అంటే ఇన్ని రోజులు అదేరా స్వామి నా కర్మ. రే, ఎక్కడ దాచావరా? ఐస్ క్రీమ్ తిన్నానా? ఒకటే తుమ్ములు. టాబ్లెట్స్ తెమ్మంటారా? నిన్ను అడిగానా? తుమ్ములు అన్నారు కదా. నేను అనుకున్నా, నీతో చెప్పినానా? మనం ఫ్రెండ్స్ లా ఉందామండి. మనం ఫ్రెండ్స్ ఏంటి, మన శత్రువులు. ఎందుకండి అలా అంటారు? ఎందుకంటా ఉంటాను? నీకు తెలుసు నాకు తెలుసు, గోమని పడతా. అయ్యో ముద్దుల మామ, రామయ్య ముద్దుల మామ, నీకు రాసిస్తా రాయలసీమ. నేను కోనసీమ రాసిస్తాను, మా కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి. ఎంత ముద్దస్తుండావో. నాకు కూడా ముద్దొస్తున్నావు. నేను మామ, నేను మామ, నేను మామ. నేను గౌతమ్, నేను గౌతమ్, నేను గౌతమ్.